సర్వం విశ్వమయం జూమ్ సభ్యులకి నమస్కారాలు. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబకు మరియు సతీ సమేత సప్తఋషి అనుగ్రహంతో, విశ్వం యొక్క అనుగ్రహంతో మరియు హయ్యర్ మాస్టర్స్ అనుగ్రహంతో, మా గురువుగారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరికీ శ్రీ గురు చరిత్రను అర్థవంతంగా వివరిస్తున్న రాధా మేడం గారికి సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం మేడం. మీకు థ్యాంక్ యూ రమ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. శ్రీ గురు చరిత్ర నిన్న 4వ అధ్యాయం వరకు చదువుకున్నాము. 4వ అధ్యాయంలో బ్రహ్మదేవుడి సృష్టి ఆవిర్భవించినప్పుడు ఏం జరిగింది, ఎవరెవరు మొదట వచ్చారు, తర్వాత అనసూయాదేవి యొక్క పాతివత్యం గురించి ముల్లోకాలలో నారదుడు ప్రస్తావించడము, త్రిమూర్తులు వాళ్ళను పరీక్షించడానికి భూమి మీదకి రావడము, ఆ తర్వాత వాళ్ళు అత్రి అనసూయాదేవికి జన్మించడము, ఈ వృత్తాంతాన్ని నిన్నటి చరిత్రలో తెలుసుకున్నాము. ఈరోజు 5వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది ఇంతకుముందే మనము నామధారుడికి ఎలా భక్తి కలిగింది, ఆయన ఏ విధంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారనేది తెలుసుకున్నాము. మొదట అంట స్వామి స్వప్నంలో సాక్షాత్కరించారంట, ఆ తర్వాత ప్రత్యక్షంగా దర్శనము కలిగించారంట. అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. స్వామి మొట్టమొదట తన భక్తులకు ఏ విధంగా అంటే భిక్ష రూపంలో వస్తారంట, మాయా రూపంలో వచ్చి దర్శనాన్ని ఇస్తారంట. తపస్వి అయిన అత్రి మహర్షి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉంది. దత్తస్వామి చరిత్రలో అంట 16 దత్తావతారాలలో దత్తుని దత్తస్వామి ఎవరెవరికి ఎలా దర్శనమిచ్చారు అనే దాని గురించి వివరించి ఉందంట. ఆయన మొట్టమొదట స్వప్న సాక్షాత్కారం ఇచ్చేవారంట, ఆ తర్వాత మానవాకృతిలో అతిథి రూపంలో వచ్చేవారంట. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉంది. వాసుదేవానంద సరస్వతి ఆయనకు వచ్చిన అనుభవం కూడా అలాగే ఉందంట. శ్రీ సాయిబాబా, అక్కల్కోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులకు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనము లభించడము చూడవచ్చు. సాయిబాబా చరిత్ర తీసుకున్న, అక్కల్కోట స్వామి చరిత్ర తీసుకున్న, గురు చరిత్ర గాని, గురు గీతలో గాని ఆయన ఎలా అంటే ఫస్ట్ మొట్టమొదట తన భక్తులందరికీ అంట స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చారంట, ఆ తర్వాత ప్రత్యక్ష దర్శనము ఇచ్చారంట. పారాయణ వలన ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుందంట. దత్త చరిత్రనంట పారాయణం చేయడం వలనంట ఫస్ట్ దైవీ సంపద, సద్గురువుని దర్శించాలనే అభిలాష, ముముక్షత్వము అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడము, తనను తాను తెలుసుకోవడము అనేవి చాలా తీవ్రమవుతాయంట. తీవ్రమైన కోరికతో ఉంటాడంట. స్వామివారిని దర్శించుకోవాలనే కోరిక భక్తునికి ఎక్కువగా ఉంటుందంట.
ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం. కలి వలనంట కపట అంటే కలియుగంలో ఎందరో సాధువులు మునులు వస్తున్నారు. కలి ప్రభావం చేత స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయంట. ఒక మహనీయుడు చెప్పినట్లు మనము అగ్నులము కనుక మన నిర్ణయము ఆ విషయంలో కూడా లోపాభూయిష్టంగా ఉండి తీరుతుంది. మనము స్వామివారిని అందుకనే మొట్టమొదటి నుంచి ఏం చెప్తున్నారు, దృఢ విశ్వాసంతో నమ్మకంతో ఉన్నప్పుడే ఆ స్వామివారి దర్శనము కలుగుతుంది. అనువంత ఆయన మీద అపనమ్మకం ఉన్నా గాని అదే మాయలో చిక్కుకుని స్వామిని దర్శించుకోలేకపోతాము అని చెప్తున్నారు. దత్తానుగ్రహము నామధారకర్తకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది. ఈ నామధార శర్మ కంట దత్తానుగ్రహం ద్వారా ఆయన ప్రతిరోజు గురు చరిత్ర చదువుకోవడము, మళ్ళీ గురులీలలు శ్రవణం చేసే భాగ్యము ఆయనకు లభించాయంట. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు రాసినది గనుక ఆ గ్రంథము యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు అవుతుంది. గురు చరిత్ర ఎలా ఉందంట, సాక్షాత్తు స్వామివారే వచ్చి చెప్తున్నట్లుగా ఉందంట. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కథ ఆరంభం. నామాధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటిది కదా, వాటిని వివరించండి అన్నాడు. అతని శ్రద్ధాభక్తులను సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు, మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన కూడా నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను, శ్రద్ధగా. రాధా మేడం, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. రాధా మేడం, మ్యూట్ లో ఉన్నారు మీరు. హలో మ్యామ్, మీరు మ్యూట్ లో ఉన్నారు. రాధా మ్యామ్. హలో మ్యామ్, మేడం, మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే అయ్యో చూసుకో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇంతకు ముందు ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. నామాధారకుడు సిద్ధుడిని అడుగుతున్నాడంట, కలియుగంలో దత్తుని అవతారాలు రెండింటిని వివరించండి అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామి ఇలా చెప్పాడంట, సరే అది వినడం వల్ల నీకు మంచిది, చెప్పడం వల్ల నాకు కూడా ప్రయోజనం కలుగుతుంది, శ్రద్ధగా విను అని చెప్తున్నారు. ధర్మాది ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటారు. ధర్మాత్ములను రక్షించడానికి, దుష్టులను దౌష్ట్యాన్ని రూపుమాపడానికి, అంటే దుష్టులకున్న అజ్ఞానాన్ని రూపుమాపడానికి భగవంతుడంట తన లీలల చేత అవతార పురుషుడు కదా, మానవ రూపంలో అవతరిస్తూనే ఉంటారు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. మొట్టమొదట ఆయన అవతరించిన ఊరు ఎక్కడంటే పిఠాపురం అంట. అది ఎక్కడుందంట, తూర్పు దిక్కున ఉంది, పవిత్ర గోదావరి సమీపంలో ఉందంట. అక్కడ దత్తుడు మొదట అవతారము దాల్చారంట. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులు, అపస్తంభ శాఖకు చెందిన వారు, దత్త భక్తులు. వాళ్ళు బ్రాహ్మణులు. అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులకి పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి మొదట అవతరించారంట. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. ఆ బ్రాహ్మణుల కంట దంపతులకు ఇద్దరికి ఎందరో పిల్లలు పుడుతూ చనిపోతూ ఉంటే 2 మాత్రమే బ్రతికారంట.
వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. ఒకడంట కుంటివాడుగా పుట్టాడంట, ఇంకొకడంట గుడ్డివాడుగా పుట్టాడంట. ఆ తర్వాత కూడా పిల్లలు పుడుతున్నారంట, చనిపోతూ ఉన్నారంట. నిత్యము భిక్షకై వచ్చిన వారిని శ్రీ దత్తరూపులుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఈ దంపతులంట దత్త సేవలో ఉన్నారు కాబట్టి నిత్యం వాళ్ళ ఇంటికి ఎవరు భిక్ష రూపంలో భిక్ష అడగడానికి వచ్చిన వాళ్ళను సాక్షాత్ దత్త భగవాన్గా భావించి వారికి భిక్ష ఇచ్చేవారంట. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు. ఒక అమావాస్య నాడంట బ్రాహ్మణుని పిలిచారంట, కర్మలను ఆరంభించారంట. అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయక ముందే మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రము. శ్రద్ధా కర్మలు చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాతనే మరెవరైనా అని భోజనం చేయవచ్చు. కానీ ఆనాడు ఏం జరిగింది, బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికంట దండక మండలు ధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడంట. వాళ్ళ ఇంటి ముందు ఒక సన్యాసి వచ్చి భిక్షను అడిగాడంట. యజమానికి సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన మునిని చూసి పరమేశ్వరుడనే భావించి తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడే అని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. యజమాని ఆ బ్రాహ్మణుడికి తెలియదంట ఆ సన్యాసి ఇంటి ముందు వచ్చి భిక్షం అడుగుతున్న సంగతి. ఈ సుమతి ఏం చేసింది, ఆయన భార్య వచ్చిన సన్యాసిని చూసి దత్తాత్రేయ స్వామి వచ్చాడని భావించి సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళ ఇంటికి వచ్చారని భిక్ష ఇచ్చిందంట. ఆమె భక్తి శ్రద్ధలకు, ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపము దర్శనమిచ్చారు. ఆయన ఆమె భక్తి శ్రద్ధలను చూసి స్వామివారంట దత్త అవతారంలో దర్శనమిచ్చారంట. నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు, వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులతో శంఖ చక్రాలు, 2 చేతులలో ఢమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలో జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నారు. వచ్చిన స్వామి ఎలా ఉన్నారంటే సాక్షాత్తు దత్తానే వచ్చారు అక్కడికి. ఆయనను వర్ణించడానికంట ఎన్ని వేల నాలుకలున్నా సరిపోవంట. ఆయన 2 చేతులలోనూ ఏమున్నాయి, శంఖము చక్రము ఉన్నాయంట. ఇంకో 2 చేతుల్లో ఢమరుకము త్రిశూలం ఉన్నాయంట. ఇంకా 2 చేతులలో జపమాల కమండలాలు ఉన్నాయంట. 6 బాహువులతో 3 ముఖాలతో, త్రిమూర్తి స్వరూపం కదా, 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి అంట వెలిగిపోతున్నారంట. వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వము అన్నట్లు ప్రకాశిస్తున్నారు. తెల్లని కాంతితో స్వామి మూర్తీభవిస్తున్నారంట, వెండి కొండలాగా మెరిసిపోతున్నారంట. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయని అన్నట్లు ఆయన జటాజూటము నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ మాతృమూర్తిని ఆ కన్నులతోనే ఆమె స్వామివారిని చూసి తరింపసాగింది. ఎలా వచ్చారంట స్వామి, వెండి కొండలాగా ప్రకాశిస్తున్నారంట, త్రిమూర్తి స్వరూపంతో దర్శనమిచ్చారంట. ఆయన శిరస్సు, ఆయన జుట్టు ఎలా ఉంది, మొత్తం జడలుగా పాయలు వేలాడుతూ ఉన్నాయంట. అసలు ఆ స్వామిని వర్ణించడానికి ఆ మాతృమూర్తికి సుమతీదేవికి సరిపోవట్లేదంట. స్వామిని అలాగే చూస్తూ ఆనంద బాష్పాలతో ఆయన్ను సేవిస్తూ ఉందంట. అప్పుడు ఆ కరుణామయుడు, తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడునయ్యాను. బ్రాహ్మణులకు భోజనం పెట్టక ముందే నన్నే పరమేశ్వరుడన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టం ఏమిటో చెప్పు, నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు. వీళ్ళింట్లో శ్రాద్ధ కర్మలు
చేస్తున్నారు కదా, ఫస్ట్ బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి భోజనాలు పెట్టాలి. కానీ సుమతీదేవి ఏం చేసింది, వచ్చిన ఆయనను సాక్షాత్ పరమేశ్వరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడని భావించి భోజనం పెట్టగానే ఆ స్వామి తన దివ్య ప్రకాశంతో త్రిమూర్తి స్వరూపంతో వెలుగు వాళ్ళకి దర్శనం ఇవ్వడంతో ఆమె జన్మ సార్థకమైంది. అప్పుడు ఆ స్వామి ఆమెను అడుగుతున్నాడు, ఏం వరం కావాలో కోరుకో, నీ అభిష్టం ఏంటో చెప్పు, నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడంట. స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వ ధాతువులలోకి ప్రవేశించాయి. స్వామి మాట్లాడుతున్నప్పుడు అసలు ఆమె పరవశించిపోయిందంట. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను విన్నిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయంట. స్వామివారి మాటలకు ఆమె చెవులు కళ్ళు అన్ని పవిత్రమైపోయాయంట. అలాగే ఆశ్చర్యంగా ఆమె స్వామివారిని చూస్తూ ఉండిపోయిందంట. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. స్వామివారు మామూలుగా దర్శనమే లేదు ఆ మాతృమూర్తికి. ఆమె ఏమంటుంది, పరమాత్మ యోగులకు కూడా దొరకని దర్శన భాగ్యము నాకు ఇచ్చావు. అంతేకాక నా చేతి అన్నము స్వీకరించావు. భిక్ష పెట్టింది కదా, నా చేతి అన్నాన్ని స్వీకరించావు స్వామి. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. అమావాస్య రోజు కదా వాళ్ళు ఈ శ్రాద్ధ కర్మలు చేసింది. కాబట్టి మీరు మీ దర్శనం వల్ల మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు అని చెప్తుంది. నీవు భక్తుల కోరికలు ఇచ్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి ప్రత్యక్షంగా నిన్ను వరమడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. ఆయన భగవంతుడే ఆమెను తల్లి అని సంబోధిస్తే, స్వామి నువ్వే వచ్చి నన్ను అడుగుతున్నావు, నువ్వు ఇచ్చిన మాట నువ్వే నిలుపుకో చాలు, నేను నిన్నేమీ అడగాల్సిన అవసరం లేదు అని చెప్తుందంట. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తిని ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమై కోరిక కోరుతున్నది అనుకున్నాడు. అంతకుముందు కూడా అత్రి మహర్షి, అనసూయాదేవి వాళ్ళు కోరుకుంటారు కదా త్రిమూర్తులు వాళ్ళకి జన్మనివ్వాలని, ఈమె కూడా అలానే అడుగుతుందని స్వామి అనుకుంటున్నారంట. అమ్మ, నాతో సమానుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాట పట్టించుకోక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. నాలాగా నాతో సమానమైన నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. కానీ నువ్వు చెప్పినట్టే ఆ పుత్రుడు వినాలని నువ్వు కోరుకోకూడదు అని చెప్తున్నాడు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నాడు. ఎవరైతే ఆమె జన్మనిస్తుందో ఆ పుత్రుడు ఎలా చెప్తే ఆమె అలాగే నడుచుకోవాలని అంటున్నారంట. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి కలిగిన ఆమె, స్వామి నేను మానవ మాతృరాలిని, నాకు పుత్ర వ్యామోహం కలగడము సహజము. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? స్వామి ఆమె ఏమడుగుతుంది స్వామి వారిని, నేను మామూలు స్త్రీని, ఒక తల్లిని. ఏ తల్లికైనా ఒక సంతానం కలగాలని, పుత్రుడు కావాలని కోరుకుంటారు కదా. అది అట్లాంటి వ్యామోహం కలగడము సహజమే కదా అని చెప్తుంది. కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలము అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి. కోరికైతే ఉంది నాకు, కానీ ఆ పుత్రుడైతే జన్మించిన తర్వాత నాకు అలాంటి బుద్ధిని నువ్వే ప్రసాదించు అని ప్రార్థించిందంట ఆమె. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హీనులయ్యారు. స్వామివారు ఆమెను అనుగ్రహించి అక్కడి నుంచి ఆశీర్వదించి మాయమైపోయారంట. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్లి కార్యకలాపాలను కొనసాగిస్తూ భర్తను పక్కకు పిలిచి, స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధము చెబితే దోషం పోతుంది. బ్రాహ్మణులు ఇప్పటి వరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి.
ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామిని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజ రూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదగమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇది జరుగుతున్నప్పుడు వాళ్ళ భర్త అక్కడ లేరు. ఈమె వాళ్ళ భర్తతో చెప్తుందన్నమాట. ఏమని చెప్తుందంటే, స్వామి, ఒక చిన్న అపరాధం జరిగింది. అదేంటో నేను చెప్తాను. చేసిన తప్పు చెబితే దోషం పోతుంది కదా. ఇప్పటి వరకు మనం భిక్ష ఇచ్చే వరకు బ్రాహ్మణుల వరకైనా మీరు భిక్ష పెట్టారా? ఎవరైనా భిక్షకు వచ్చారా అని అడుగుతుంది. అయితే భిక్ష ఇచ్చే ముందు ఒక సన్యాసి వచ్చి, నాకు ఆకలిగా ఉంది, భిక్షను పెట్టమని అడిగినప్పుడు నేను ఆయన పరమేశ్వరుడని భావించి భిక్షను పెట్టిన తర్వాత ఆయన సాక్షాత్తు దత్తావతారంలో కనిపించి నాకు దర్శనమిచ్చారు అని ఆమె చెప్తుందంట. కన్నుల ఆనంద బాష్పాలతో నిండాయి. ఆమె మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి యజ్ఞభోక్తమైన విష్ణువుకే గదా అర్పిస్తాము. అటువంటప్పుడు నువ్వు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యము. ఫస్ట్ మనం ఏం చేస్తాము, బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాతనే కదా మిగతా వాళ్లకు భోజనం పెడతాము. అలాంటిది సాక్షాత్ భగవంతుడే వచ్చి ఈ భిక్షను స్వీకరించిందంటే అది మన మహద్భాగ్యము. అది కేవలం నీ విశ్వాస ఫలమే, నీకున్న భక్తి శ్రద్ధలే అని అతను అంటున్నాడంట. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యారు. నువ్వు చాలా మంచి పని చేశావు, నీ వల్ల అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. దత్తాత్రేయ స్వామి అంట మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి వస్తూ ఉంటారంట. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు శ్రీహరి తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణ కారణమైనది అని ప్రశంసించాడు. అంటే మధ్యాహ్న సమయంలో ఎవరైతే అతిథులు వచ్చి వాళ్ళు భోజనం చేయకుండా తిరిగి అలాగే వెళ్ళిపోయారనుకో, ఆ సమయంలో శ్రీహరి తిరిగి వెళ్ళిపోయినట్లు ఇది ఎంతో అపశకునము, శుభకార్యం కాదు. కానీ నువ్వు చేసిన పని చాలా మంచి పని చేశావు, శ్రీహరియే వచ్చారు, స్వామివారి దత్తావతారంలో వచ్చారు అని అతను ప్రశంసిస్తున్నాడంట. అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. స్వామివారు ఆమెను ఏం కావాలో కోరుకో అన్నారు కదా, అది అతనికి చెప్పిందంట. రాజు శర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు, నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. స్వామివారు ఒక కోరిక కోరుకోమని చెప్తాడు కదా, ఆ కోరిక ఏమని చెప్తాడు, స్వామి ఒక దివ్య జ్ఞానం చేత ఈమె మనసులో మాతృమూర్తికి ఏంటి, ఆమె కూడా ఒక పుత్ర సంతానం కావాలనే కోరికను గ్రహించి నాలాంటి నాతో సమానమైన ఒక పుత్రుడు నీకు జన్మిస్తాడని దీవించి వెళ్తారు కదా, అది వాళ్ళ భర్తతో చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు కూడా లోక కళ్యాణం కోసము మంగళకరమైన కోరికను కోరావు అని చెప్తున్నాడంట. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయము శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. ఆ సుమతి అంట గర్భం ధరించిందంట భాద్రపద శుక్ల చతుర్థి నాడంట, ఉదయము శుభ ముహూర్తంలో. కాలాతీతుడు, కాలాలకు అతీతుడైన వాడు, పుట్టుకనే లేనివాడు అయిన సాక్షాత్తు భగవంతునికి ఆమె జన్మనిచ్చిందంట. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మ లగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించారని
అన్నారంట. అక్కడున్న దైవజ్ఞులు వచ్చి ఆ శిశువు యొక్క జన్మ లగ్నము, గ్రహస్థితి, ఆయన పుట్టిన జన్మ నక్షత్రము ఇవన్నీ చూసి సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అవతరించారని చెప్పారంట. రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వము అత్రి మహర్షి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. అత్తి అనసూర్యులకు దత్తుడు ఏ విధంగా జన్మించాడో అదే విధంగా ఇక్కడ దత్తాత్రేయుడు రాజు శర్మకు సుమతికి సమానంగా అలాగే వచ్చారని ఇక్కడ పోల్చారంట. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతో తేజస్సుతో ప్రకాశించడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారంట. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు ఉన్నాయంట, శుభ లక్షణాలు ఉన్నాయంట, అపారమైన తేజస్సుతో ఉన్నాడంట. అతనికి ఒక నామకరణం చేశారు. ఏమని? శ్రీపాదుడు అని స్వామివారికి నామకరణం చేశారు. ఇది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారము. ఈ అవతారము కలియుగంలో స్వామివారి మొదటి అవతారం అంట. శ్రీపాదుడు అని నామకరణం చేశారు కదా, శ్రీపాదుడుగా స్వామివారు మొదటి అవతారము దాల్చారు కలియుగంలో. పుట్టినది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చెందిస్తూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. స్వామివారు పెరిగిన విధానము ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చూస్తూ చాలా ముచ్చట కలిగిందంట. ఆ అదృష్టాన్ని తల్లిదండ్రులే కాకుండా ఆ ఊర్లో వాళ్ళందరూ చూశారంట స్వామివారిని. అతని పాద స్పర్శతో ఆ ఊరు, అతని జన్మము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తములో అతనికి ఉపనయనం చేశారు. బ్రాహ్మణులు కదండి, స్వామివారికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేశారంట వాళ్ళ తల్లిదండ్రులు. సామాన్యంగా అటు తర్వాత వటువుకు తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఉపనయనం చేయిస్తారు, గురువు వద్దకి తీసుకెళ్తారు. కానీ ఈ శ్రీపాద స్వామికి ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. మేడం. రాధా మేడం. భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయము గలవాడయ్యాడు. 8 ఏళ్లకే ఈయనకి ఉపనయనం చేశారంట, వేద పాఠాలు నేర్పించారంట. 16 ఏళ్ల ప్రాయం గలవాడయ్యాడంట స్వామివారు. ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసిన ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయన, నీవు నాకు వివాహం చేయడాన్ని తగిన కన్య కోసము అన్వేషించనవసరం లేదు. సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడు గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీ నుండి నీటి నుండి బయటపడిన చేప పిల్లల వల్లే శోకంతో విలవలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులైన మమ్మలను
శోకసాగరంలో ముంచి వెళ్ళిపోవడము ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? ఈయనకు 16 ఏళ్ళు రాగానే ఈ రాజు శర్మ ఏం చేశారంట, ఆయన వివాహం కోసం ఒక కన్య కోసము అన్వేషణ చేయించారంట. అది తెలిసిన స్వామివారు ఏమన్నారంట, మీరు కన్య కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు, నాకు పెళ్లి చేయడానికి అమ్మాయి కోసం వెతకాల్సిన పని లేదు, సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగానే ఉంది. ఆమె పేరేంటి, యోగశ్రీ అంట. నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకొని సన్యాసాన్ని స్వీకరిస్తాను. నేను శ్రీవల్లభుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యం ముక్తుడనే నిశ్చయంగా చెప్పాడు. ఆయన పెళ్లి చేసుకొని సన్యాసి అవుతాను కానీ నాకు సంతానం ఉండదు అని చెప్తున్నారు. ఆ మాటలు విన్న కన్ననందికి చాలా బాధ అనిపించిందంట. అప్పుడు ఆయన ఏమన్నాడంట, ఎంత నువ్వు పరమేశ్వరుడు అయినా తల్లిదండ్రులకు మాకు ఇది మీకు సంతానం లేకపోవడం అనేది మాకు శోకమే కదా అనేసి బాధపడుతున్నారంట. అది మీకు ఉచితమేనా అని వాళ్ళ తండ్రి గారు ప్రశ్నిస్తున్నారంట. అప్పుడు నామధారక ఈ దంపతులకు శ్రీపాద స్వామియే కాక కుంటివాడు గుడ్డివాడైన 2 కొడుకులు ఉన్నారు కదా. ఇప్పుడు స్వామి వారు జన్మించక ముందే వాళ్ళ దంపతులకు ఇద్దరికిను చాలా మంది పుత్రులు పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు కదా. అందులో ఇద్దరు ఆయన స్వామివారి కంటే ఇద్దరు ముందే ఉన్నారు. ఒక ఆయన కుంటివాడుగా, ఒక ఆయన గుడ్డివాడుగా ఉన్నారు కదా, అది గుర్తు చేస్తున్నారంట. రాజు శర్మ ఇద్దరిని శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి, నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధము తొలగిపోతుంది, కానీ అవిటివారైన నీ సోదరులు ఇద్దరూ చూచినప్పుడు మాత్రం నాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సరే స్వామి, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివే, దత్తావతారుడివి, దత్తాత్రేయుడివే, నువ్వు మాకు జన్మించావు, మరి నువ్వు నాకు సంతానం ఉండదని చెప్తున్నావు. మేడం ఎంతవరకు అయింది రాధా మ్యామ్? 5th అండి, 5వ అధ్యాయం. ఇంకొక 1 పేజీ ఉంది. రే- చెప్పమంటారా? రేపు చెప్పుకుందామా? సరే. సరే, ఈ కొంచెం ఒక లైన్ చెప్పేస్తాను. ఉమ్. స్వామివారు ఏం చెప్తారంటే, వాళ్ళ నాన్న ఆయనకు వివాహం కోసము ఒక కన్యను చూస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ నాకు ఒక యోగశ్రీ అనే అమ్మాయి కన్య సిద్ధంగా ఉంది, నేను ఆమె పెళ్లి చేసుకుంటాను కానీ నేను సంతానం అయితే నాకు ఉండదు, నేను సన్యాసిని అవుతాను అని చెప్తే అతని తల్లిదండ్రులు బాధపడతారన్నమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎంత పరమాత్ముడవైనా అని మాకు పుత్రుడిగా పుట్టావు కాబట్టి మాకు ఈ శోకభారము మాకు కలిగించకు అనేసి వేడుకుంటారు. వేడుకున్నప్పుడు ఆయన కంటే ముందుగానే ఒక కుంటివారు, గుడ్డివారు, 2 సోదరులు ఉంటారు కదా, వాళ్ళను గుర్తు చేస్తున్నారు. వాళ్ళకున్న ఆ ఏమంటారు, అవిటి వారు సోదరులు 2 ఉన్నారు కదా, వాళ్ళకున్న హలో మ్యామ్. హలో హలో రాధా మ్యామ్. హలో. హలో. మ్యామ్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఇది సడన్ గా వెళ్ళిపోతుందండి. సరే, వాళ్ళను మటుకు మీరు స్వామి ఉద్ధరించండి అనేసి వాళ్ళ తండ్రి గారు కోరుకుంటున్నారండి. ఓకే మేడం, ఇక్కడికి నేను ఆపేస్తాను ఈరోజు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త.